నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మాడుగుల హల్వా చూపించబోతున్నానండి. మాడుగుల హల్వాకి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా, ఒక్కసారి రుచి చూసిన వారు ఇంకా దానికి పెద్ద ఫ్యాన్స్ అయిపోవాల్సిందే, అంత టేస్ట్ ఉంటుంది. మరి అయితే ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ప్రాసెస్ కాదండి, ఇది మొత్తం 4 రోజుల ప్రాసెస్ అన్నమాట. కరెక్ట్గా ఆ ప్రాసెస్లో చేస్తేనే మనకి అసలైన మాడుగుల హల్వా టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది. అలాగే కొలతలు కూడా పక్కాగా ఉండాలి. సో మరి ఆ అసలైన ప్రాసెస్ ఏంటి, కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది మొత్తం ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 250 గ్రాముల గోధుమలు తీసుకుంటున్నాను. అంటే 1/2 కిలో గోధుమలకి ఇప్పుడు నేను ఈ హల్వా చేయబోతున్నానండి. వీటిని ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్లు పోసి 3 రోజులు నానబెట్టాలి. ఖచ్చితంగా 3 రోజులు కంపల్సరీ నానాలండి ఈ గోధుమలు. అంటే ఓవరాల్ 72 గంటలు నానాలన్నమాట. అయితే ఈ 3 రోజులు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల నీళ్లు మారుస్తూ ఉండాలి, లేకపోతే గోధుమలు ఒక రకమైన స్మెల్ వచ్చేస్తాయండి. సో 2 పూట్ల పాత నీళ్లు వంపేసి ఫ్రెష్ వాటర్ మారుస్తూ ఉండాలి. నేను ఇక్కడ ఈరోజు నైట్ 9 గంటలకి గోధుమలు నానబెడుతున్నాను. సో 72 గంటల తర్వాత ఆ రోజు నైట్కి ఈ గోధుమల నుంచి పాలు తీసుకోవాలన్నమాట. ఈ గోధుమల్ని రాత్రిపూట నానబెట్టుకుంటేనే కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే గోధుమ పాలు తీసాక ఆ పాలని కూడా నైట్ అంతా వదిలేసేయాలి, అంటే కొంచెం పులువనివ్వాలన్నమాట. అందుకని గోధుమల్ని నానబెట్టేటప్పుడు రాత్రిపూటే నానబెట్టుకుంటే 3 రోజులు అయ్యాక ఆ రోజు నైట్కి పాలు తీసి పక్కన పెట్టుకుంటే ఉదయం హల్వా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, 72 గంటలు నానిన తర్వాత గోధుమలు ఇలా చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ గోధుమల్ని మరొకసారి కడిగి మిక్సీ జార్లో వేసి సరిపడా నీళ్లు కూడా పోసి మెత్తగా పేస్ట్ చేసి ఇలా ఫిల్టర్ చేసుకుని పాలు తీసుకోవాలి. ఇలా గట్టిగా పిండుతూ పాలు తీసుకోవాలి. ఇంకా ఇందులో పాలు ఉంటాయండి. సో ఈ ముద్దని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకుంటే మిగిలిన పల్చటి పాలు కూడా వచ్చేస్తాయి. ఇలా గట్టిగా పిండేసి ఈ పొట్టుని ఇంకా పడేసేయటమే. వీలైతే ఈ పాలను మళ్ళీ ఒకసారి వడకట్టుకోండి, ఎందుకంటే ఇంకా ఏమైనా కొంచెం పొట్టు లాంటిది ఏదైనా పొరపాటున పడి ఉంటే అది కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాలలో 2 కప్పులు అంటే 500 ml నీళ్లు పోసి ఇలా చక్కగా అడుగు నుంచి కలిపేసి మూత పెట్టి 8 గంటలు లేదా ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఈ పాలు కొంచెం పులవాలన్నమాట. నేను ఇక్కడ నైట్ అంతా పక్కన పెట్టేస్తున్నానండి. ఉదయానికి చూడండి, చిక్కని పాలన్నీ అడుగుకి వెళ్ళిపోయి నీళ్ళన్నీ ఇలా పైకి తేలుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పైన నీళ్ళన్నీ వంపేసేయాలి. ఇలా నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇందులో మరొక 2 కప్పుల నీళ్లు పోసి అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మరొక అరగంట సేపు వదిలేసేయాలి. అరగంట తర్వాత చూస్తే ఇంతకు ముందులానే నీళ్ళకి నీళ్లు పాలకి పాలు సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ పైన నీళ్ళన్నీ కూడా ఇలా వంపేసేయాలి. ఇప్పుడు అడుగునున్న ఈ చిక్కటి పాలతోనే హల్వా చేసుకోవాలన్నమాట. ఇది మాడుగుల హల్వాకి గోధుమ పాలు తీసుకునే అసలైన ప్రాసెస్. ఇప్పుడు ముందుగా ఈ పాలు క్వాంటిటీ ఎంత ఉన్నాయనేది చూసుకోవాలి. చూడండి, ఈ లోటాతో నిండుగా పాలయ్యాయి కదా. సో ఇదే లోటాతో 1.5 కొలతగా నీళ్లు పోసుకోవాలి. అంటే 1 కప్పు పాలకి 1.5 కప్పుల నీళ్లు చొప్పున కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు హల్వా చేయడానికి అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలండి. పల్చటి కడాయి తీసుకున్నారంటే హల్వా అడుగు పట్టేసి మాడు వాసన వచ్చేస్తుంది. సో అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి తీసుకోండి. ఇలాంటి ట్రైప్లై కడాయిలు అయితే అడుగు పట్టకుండా రెసిపీ కరెక్ట్గా వస్తుంది. ఇందులో 1/2 కప్పు నెయ్యి వేడి చేసుకొని 1/2 కప్పు బాదం, 1/2 కప్పు జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి తీసి పక్కనుంచుకోవాలి. బాదం జీడిపప్పుల్ని ఇలా కొంచెం ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి. ఇలా ఎర్రగా వేయించుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో పాకం కోసం 1 కప్పు పాలకి 2 బెల్లం తీసుకోవాలి. అదే గ్రామ్ కొలతలు అయితే 1/2 కిలో గోధుమలకి 1/2 కిలో బెల్లం పడుతుందండి. అంటే డబుల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 450 గ్రాముల బెల్లం, ఒక 50 గ్రాములు పంచదార తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈలోపు హల్వా వేయడానికి ఇలాంటి ఒక స్క్వేర్ టిన్ కానీ పళ్ళెం కానీ తీసుకొని లోపలంతా కూడా ఇలా నెయ్యి రాసి పెట్టుకోవాలి. హల్వా రెడీ అయిన తర్వాత వెంటనే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా నెయ్యితో గ్రీస్ చేసుకొని ముందుగానే రెడీగా ఉంచుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒకవేళ ఇందులో రాళ్ళు, చెత్త చెదారాలు ఏవైనా ఉన్నాయనిపిస్తే ఒకసారి వడగట్టి తీసుకోండి. నేను తీసుకున్న బెల్లం బాగానే ఉందండి, సో నేను ఇక్కడ వడగట్టట్లేదు. పాకం అయితే మనకి బాగా ముదురు తీగ పాకం, కొద్దిగా పాకం నీళ్ళలో వేసి చూస్తే జల్లి జల్లిగా లేత ఉండపాకం ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట.
అంతవరకు పాకాన్ని మరిగించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు కలిపి పక్కన ఉంచుకున్నటువంటి గోధుమ పాలు ఒక్కసారి అడుగు నుంచి కలిపి వేసుకోవాలి. నీళ్లు కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, సో అడుగున చిక్కగా పేరుకుంటుందండి. సో అడుగు నుంచి స్పూన్తో ఒకసారి అలా కలిపి ఇలా చిన్నగా పోస్తూ కలుపుతూ ఉండాలి. కలపకుండా ఒకేసారి పోసేసారంటే ఉండకట్టేస్తుంది. సో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ పాలన్నీ పోసేసిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ పాలు పోసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్మర్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కి మార్చుకుంటూ ఈ హల్వాని కుక్ చేసుకోవాలి. ఏమాత్రం కలపడం ఆపేసినా హల్వా ఉండకట్టేస్తుంది, అడుగు పట్టేస్తుంది కూడా. సో కలపడం మాత్రం ఆపొద్దు. చూడండి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలక పొడి వేసుకోవాలి. అలాగే ఒక్కొక్క గరిట నెయ్యి కూడా పోస్తూ కలుపుకోవాలి. నెయ్యి కూడా 400 నుంచి 500 గ్రాముల వరకు నెయ్యి పడుతుందండి. 1/2 కిలో గోధుమలు తీసుకుంటే. అదే కప్పు కొలతల్లో అయితే కప్పు పాలకి కప్పు నెయ్యి తీసుకోవాలన్నమాట. అంత నెయ్యి అని భయపడకండి, చివరికి నెయ్యి అంతా కూడా హల్వా నుంచి సెపరేట్ అయిపోతుంది. అంటే సగం పైనే నెయ్యి పైకి తేలిపోతుంది అనమాట. అంతవరకు కూడా హల్వాని మీడియం టు లో ఫ్లేమ్ మీదే కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్క గరిట నెయ్యి పోస్తూ అడుగు నుంచి కలుపుకోవాలన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి పోస్తూ హల్వా ఆ నెయ్యిని పీల్చేసుకున్న తర్వాత మరొక గరిట నెయ్యి పోస్తూ కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మనం తీసుకున్న నెయ్యి అంతా కూడా వేసేసుకోవాలి. ఈ నెయ్యితోనే పాకం చక్కగా క్యారమలైజ్ అవుతూ హల్వా మంచి బ్రౌన్ కలర్కి మారి టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ తీసుకున్న నెయ్యి అంతా వేసేసాను. కొద్దిసేపటికి చూడండి నెయ్యి చిన్నగా ఇలా హల్వా నుంచి విడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మినిమం గంటన్నర వరకు టైం పడుతుందండి. ఓపిక్గా చేసుకుంటేనే దీని అసలైన ఒరిజినల్ రుచిని పొందగలుగుతారనమాట. అంతవరకు ఒక్కరే కలుపుతూ ఉండడం కష్టం కాబట్టి ఇంట్లో ఎవరికైనా మధ్య మధ్యలో అప్పచెప్తూ ఉంటే చేయి నొప్పి రాకుండా ఉంటుంది. ఇక్కడ నాకు మా హస్బెండ్ హెల్ప్ ఉందండి చివరి వరకు కూడాను. చూడండి గంట తర్వాత చూపిస్తున్నాను. హల్వా ఇలా ఉంటుంది. ఇది ఇంకొంచెం దగ్గర పడాలి. చూడండి మరొక 20 నిమిషాల తర్వాత చూస్తే హల్వా ఇలా ఉంటుంది. నెయ్యి అంతా కూడా ఇలా సపరేట్ అయిపోతుంది అనమాట. చిన్న ముద్దను తీసి ప్లేట్లో వేసి చూస్తే ఇలా ఉండలాగా అవ్వాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా వచ్చాక ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వేసి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఉంచేసానండి పైన గార్నిష్ చేయడానికి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మరొకసారి ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు. స్టవ్ ఆపేసి హల్వాని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెయ్యి లేకుండా హల్వాని మాత్రమే వేసుకోవాలి. చూడండి సగం పైనే నెయ్యి ఇలా మిగిలిపోతుంది. దీన్ని మళ్ళీ వేరే ఏ స్వీట్లో అయినా వాడేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హల్వానంతా కూడా పైన ఇలా చక్కగా లెవెల్ చేసేసుకోవాలి. తర్వాత మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మాడుగుల హల్వా రెడీ అయిపోయినట్టే. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే ముక్కల కింద కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు కూడా చెక్కు చెదరదనమాట. చక్కగా నిల్వ ఉంటుంది రూమ్ టెంపరేచర్లో ఉన్నా కూడా. చూడండి ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీరు బయట స్వీట్ షాప్స్ నుంచి కొని తెచ్చామన్నా కూడా ఈజీగా నమ్మేస్తారనమాట. అంత పర్ఫెక్ట్ ఉంటుందండి. నేను చెప్పిన కొలతలు టిప్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ చేయండి. మీకు రెసిపీ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. సో మరి వీలైతే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.